న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఇంద్ర బస్సు సూర్యాపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు రాగానే షార్ట్ సర్క్యూట్ అవడంతో మంటలు ఎగిసిపడ్డాయి. బస్సు పూర్తిగా దగ్ధమైంది. తనపై వస్తున్న ఆరోపణలపై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పందించారు. తనపై కావాలనే ప్రైవేటు డైరీ నిర్వాహకులు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇక్కడ రైతులకు వారు చేసిన మోసాలపై కేసులు నమోదు చేస్తే కోర్టు హాజరు నుంచి తప్పించుకునేందుకు తనపై ఇలాంటి చిల్లర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిర్మల్ జిల్లా మామడ మండ కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి బంజారా మహిళలు తమ సాంప్రదాయ దుస్తులు ధరించి హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా సాంప్రదాయ నృత్యాలు చేశారు. స్థానికుల కోరిక మేరకు బంజారా మహిళలతో పాటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నృత్యం చేశారు. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండల బర్దీపూర్లో దారుణం జరిగింది. భూతగాదాలతో పెద్దనాన్న చంద్రప్పను గొడ్డలితో తమ్ముడి కొడుకు నరికి చంపాడు. హంతకుడు పెద్దనాన్నను అతి కిరాతకంగా గొడ్డలితో తలను నరికి వేరే దగ్గర పడేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను శాంతింపచేశారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. తుపాకీని శుభ్రం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కానిస్టేబుల్ కన్నుకు తీవ్ర గాయమైంది. ఈ ఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది. సిద్దిపేట పట్టణ శివార్లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో 2013 బ్యాచ్ కు చెందిన రాజశేఖర్ తుపాకులు శుభ్రపరిచే విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏ పదవిని ఆశించకుండా పార్టీ బలోపేతానికి నిత్యం శ్రమిస్తూ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ ప్రశ్నిస్తున్న గొంతుకు అయిన రాహుల్ గాంధీని ప్రధాని మోడీ కక్ష కట్టి కావాలని అనర్హత వేటు వేశారని టీపీసీసీ నేత మాదాడి జశ్వంత్ రెడ్డి అన్నారు. పులివెందుల నియోజకవర్గంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. కడప జిల్లా పులివెందులలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో భరత్ కుమార్ అనే యువకుడు మరో ఇద్దరిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో దిలీప్, మెహబూబ్ బాషాలకు తీవ్ర గాయాలయ్యాయి. తిరుమల పవిత్రతను వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆరోపించారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పత్రికా సమావేశం నిర్వహించారు. మహిళల అభివృద్ధి సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అని కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. స్థానిక జగన్నాథపురం ఎంఎస్ఎన్ చార్టీస్ సమీపంలోని పైడా గ్రౌండ్స్ లో 25.32 కోట్ల వైఎస్ఆర్ ఆసరా మెగా చెక్ పంపిణీ కార్యక్రమం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో అర్ధరాత్రి పాఠశాలలో అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. చెన్నైలో జరుగుతున్న పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. డాన్స్ చేస్తూ ఓ యువకుడు కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందాడు. డీజే సాంగ్ జరుగుతుండగా యువకుడు కుప్పకూలడంతో వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు స్నేహితులు ప్రయత్నించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మే 10న కర్ణాటక శాసనసభకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 224 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలను నిర్వహించబోతున్నట్లు చెప్పారు. నందమూరి తారక రామారావు శతాబ్ది పురస్కారం రాజేంద్ర ప్రసాద్ కు అందజేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరు మీద సన్మానం చేసి అవార్డు ఇవ్వడం జన్మలో మర్చిపోలేనని అన్నారు. పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో తెలుగుదేశం పార్టీ 41వ వ్యవస్థాపక దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. మండల పార్టీ అధ్యక్షులు శ్రీనురాజు, కార్యదర్శి గుడాల ఫణి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం శ్రీరామనవమి జాతర సందర్భంగా అడవి నుండి పాలపురకను మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్ వద్ద బస్టాండ్ కి మంత్రి హరీష్ రావు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వడ్డేరు ప్రతాప్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ చెత్త సేకరణ వాహనం కింద పడి చిన్నారి మృతి చెందిన ఘటన విషాద సంఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. మౌలాలి ఆర్టీసీ కాలనీలో వాహనం కింద పడి 16 నెలల బాలుడు మృత్యువాత పడ్డాడు. వాహనం రివర్స్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.
ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఎమ్మెల్యే గణబాబు తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.